మనకి చస్తుంది ఆత్మహత్యలు చేసుకొని అప్రతాలయ్యి పెట్టిన పెట్టుబడి లాగా చస్తుంది అంటే ఇది కూడా మట్టి అన్నట్ట మట్టి కలిసి ఎంత మట్టి కలిసి అంటే ఇది కూడా ఇది కరిగి మట్టి అంటే ఇది కూడా ఒరిజినల్ కాదు ఇక. కాదు శ్రీరామరావు మండలం అక్కదేవుడి నుంచి వచ్చానండి. విజయ్ నా పేరు. ఈ రుక్మాదర్ షాప్కి వచ్చాము. 3 కట్టలు యూరియా తీసుకొని వెళ్ళాము. ఈ డ్రిప్కి ఎక్కిద్దామని నీళ్ళల్లో కలిపేసరికి ఇసుక ప్లస్ యూరియా రెండు, ఇసుక ఒక టైపు యూరియా ఒక టైపు అవుతుంది. అది పట్టుకొని మళ్ళీ తీసుకొని ఇసుక టైపు ఉందని వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వచ్చి కలిపితే కూడా సేమ్ అదే టైపు మళ్ళీ ఇసుకనే వస్తుంది మొత్తం. షాప్ యాజమాన్యం ఏమంటారు? వాళ్ళని అడిగితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళని కంపెనీ వాళ్ళు చెప్తామండి. ఇది మాకు కూడా మేము ఎప్పుడు చూసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం అని అంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏం కావాలంటున్నావు మరి? ఇప్పుడు మామూలుగా మాది ట్రిప్ అంతా మొత్తం జామ్ అయిపోయింది ఇది ఎక్కేయటం వల్ల. ఇక మామూలుగా వచ్చి అడిగినాం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి దాని మీద ఈ యూరియా మొత్తం చాలా, ఈ నర్మదా యూరియా చాలా మొత్తం ఇసుక మొత్తం బాగుంది, సన్న ఇసుక ఉంది మెయిన్ బాగా. దాని మీద కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటాను. నువ్వు ఎంత నష్టపోయినా ఏం చేసి ఎంత వేసినావు ఇప్పుడు? నిన్న 3 కట్టలు తీసుకెళ్ళానండి. డ్రిప్ ఒక కట్టన్నర మందం అక్కడ ఎక్కించేసరికి మొత్తం జామ్ అయిపోయినాయి. వచ్చి చూసేసరికి జామ్ అయిపోయింది అని చూస్తే మొత్తం మట్టి ఉంది. ఇక ఆపేసి తీసుకొని కొన్ని కలపన కట్ట ఉంటే అవి తీసుకొని ఎక్కించింది కూడా, అది కూడా పట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ మీరు ఏం కావాలంటే మేము చేస్తాం. మాకు నష్టపరిహారం డ్రిప్ అంతా మొత్తం జామ్ అయిపోయింది. కొద్దిగా దాని నష్టపరిహారం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. అధికారులు అడిగితే ఏమంటారు ఇప్పుడు? అధికారులు ఇంకా ఇప్పుడు సార్ వచ్చారు, టెస్టింగ్ పంపిస్తాం. ఒక 10 రోజుల తర్వాత దానికి రిపోర్ట్ వస్తుందండి. వచ్చిన తర్వాత చూద్దామని అంటున్నాం. గోచరంగా తయారు కావడానికి పాలక వర్గాల యొక్క తప్పుడు విధానాలు, అధికారుల యొక్క లోపభూయిష్టం మూలంగానే అనేక తప్పులు జరుగుతూ ఇవాళ రైతు ఆత్మహత్యలకు పూనుకుంటున్నాడు, వ్యవసాయం వదులుకుంటున్నాడు. ఉదాహరణకు ఈరోజు సూర్యాపేటలో చూసినట్టుంటే నర్మదా యూరియా కంపెనీ వాళ్ళు యూరియా అమ్మారు. సరే, పక్కనే ఉన్న రైతు తీసుకొని పోయే యూరియా చల్దామనుకొని డ్రిప్పులో కలిపితే డ్రిప్పు ఖరాబ్ అయింది. అందులో చూసినట్టుంటే మొత్తం కూడా ఇవాళ మట్టి తప్ప అందులో ఇంకోటి కనిపిస్తలేదు. పైగా తెల్లగా కనిపిస్తుంది. ఇది యూరియా అనుకుంటున్నాం, కానీ అది కలిపిన తర్వాత దాని రంగు ఈ కలర్కి వచ్చేస్తుంది. అంటే దీంట్లో మొత్తం చూసినా కూడా దీంట్లో మట్టి మన్ను తప్ప కానీ ఇంకోటి లేదు. ఈ షాప్ యజమాని అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్తాడు. అధికారులను అడిగితే దీన్ని షాంపీలకు పంపిస్తాం, ఇది 10 రోజులకు రావచ్చు, 15 రోజులకు రావచ్చు అని చెప్తాడు. మరి ఇప్పటివరకు తీసుకుపోయిన రైతుల సంగతి ఏంటి అంటే సమాధానం ఉండదు. అంటే ఇవాళ అధికారులు, పాలక వర్గాలు, కంపెనీ యాజమాన్యం, ఇక్కడ అమ్మే సేల్ డీలరు వీళ్ళందరూ కుమ్ముక్కయ్యే రైతులను మోసం చేస్తున్నారు, మోసపూరితంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవాళ రైతు తీవ్రంగా నష్టపోతుండు. ఇవాళ తీసుకుపోయిన రైతు ఇవాళ 3 కట్టలు తీసుకుపోయాడు, కలిపాడు డ్రిప్లో కలిపాడు. ఇలా డ్రిప్ ఖరాబ్ అయింది. ఇలా టైంకి ఇలా ఎరువేసే పరిస్థితి లేదు. అంటే దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి అంటే మాకు సంబంధం లేదని తెలుపుకుంటున్నారు. అందుకని ఇవాళ రైతులను ఇవాళ నట్టేయడం ఉంచే యొక్క కంపెనీలను తక్షణమే ఇవాళ సీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పక్క షాపులో ఒక తీరుగు ఉంది, ఈ షాపులో ఒక తీరుగు ఉన్నదంటే ఈ షాపులో కూడా తెలిసే జరుగుతుందనే అభిప్రాయం కూడా రైతులకు వస్తున్నది. ఎందుకు అంటే ఇంకో షాపులో ఒక తీరుగు ఉంది, ఈ షాపులోనే ఉన్నది. కాబట్టి ఇలాంటి నకిలీ సరుకు నమ్మితే డీలర్లకు కానీ షాప్ వాళ్ళకు కానీ ఎక్కువ కమిషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళకి తెలిసే జరుగుతున్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇలా ఇప్పటికే అనేక గ్రామాలకు ఇక ఈ నర్మదా యూరియా వెళ్ళిపోయింది. ఆ రైతులందరికీ కూడా వాళ్ళు బిల్లు ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించాలి. ఇంకోటి, బస్తా మీద ఎంఆర్పి 266 ఉంటే వీళ్ళు అదనంగా ఇలా 300 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇవాళ ధర మీద కూడా అదనంగా తీసుకుంటున్నారు. దీనికి ఇంకో జింకు కానీ ఇతరుది కానీ యాడ్ చేసి అమ్మేస్తున్నారు. అంటే ఇవాళ వివిధ పద్ధతుల్లో రైతులు మోసం చేస్తున్నారు. కాబట్టి రైతులు ఇప్పటికే ఇలా మిర్చి రైతు, ఇలా పత్తి రైతు, అనేక మంది రైతులు కూడా ఇలా ఫెర్టిలైజర్ మూలంగా, నకిలీ ఎరువుల మూలంగా, విత్తనాల మూలంగా ఇలా పెట్టిన పెట్టుబడి రాక ఇలా ఆత్మహత్యలు చేసుకుని వ్యవసాయం ఎదుర్కొనే పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం ఈ యొక్క ఎరువుల షాపుల యొక్క యాజమాన్యం. దీన్ని అమ్మే